హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పల్సేటర్ అంటే ఏంటి, వాషింగ్ మిషన్లో ఇది ఎక్కడ ఉంటుంది, అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. మీకు టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా ఈ పల్సేటర్ వీల్ అనేది కంపల్సరీ అయితే కావాలి. అసలు ఇది ఎక్కడ ఉంటుందని అంటే, ఇప్పుడు వాషింగ్ మిషన్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి లోపలికి చూడండి. లోపల మీకు పల్సేటర్ అయితే కనిపిస్తుంది. ఇందాక నేను చూపించాను కదా వీడియోలో. సో ఇది పల్సేటర్ పాతది వీలు. మరి పాత వీలు నేను ఎందుకు మార్చాను, అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు కనుక ఇది అబ్జర్వ్ చేస్తే దీనికి 2 రోలర్స్ అయితే ఉన్నాయి. 2 రోలర్స్ అలాగే పల్సేటర్ వీల్ అయితే ఉంది. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, లోపల మీరు కనుక చూసుకుంటే ఇక్కడ చుట్టూ ఇదంతా కూడా మనకి డ్రమ్ము, ఇదంతా కూడా ఇక్కడ మీకు కనపడుతున్నాయి వాష్ రిన్స్ స్పిన్. సో దాంట్లో ఫస్ట్ వాషింగ్ మోడ్లోకి ఉన్నప్పుడు మనకి ఇక్కడి నుంచి వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ ట్రే ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వాటర్ అంతా కూడా మనకి ఈ డ్రమ్లోకి ఫిల్ అవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఫిల్ అయిపోయిన తర్వాత మనం బట్టలు అయితే వేసి ఉంచుతాం కదా. బట్టలు వేసి ఉంచినప్పుడు ఈ 2 రోలర్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2 రోలర్స్ కూడా బట్టల్ని తిప్పుతాయి. మనము బట్టలు కూడా లిమిటెడ్గా వేసుకోవాలి. లిమిటెడ్గా కాకుండా ఓవర్లోడ్ వేసామనంటే మాత్రము మనకి ఈ వాషింగ్ అనేది సరిగా జరగదు. ఒకవేళ వాషింగ్ పూర్తయిన తర్వాత ఈ పల్సేటర్ ఏదైతే ఉంటుందో ఈ బట్టలంతా కూడా జాడిస్తుంది అంటాం కదా. ఆ జాడిచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే బట్టలను తిప్పాలి. బాగా తిప్పాలన్నప్పుడు ఇక్కడ మనకి ఈ పల్సేటర్లో బ్యాక్ సైడ్ మీరు కనుక చూస్తే ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి లోపల స్లాట్స్ ఉంటాయి. దీంట్లోనే ఈ వీల్ ఉంది కదా, ఇక్కడ దీంట్లో లోపల స్లాట్స్ అయితే ఉంటాయి. ఈ స్లాట్స్ ఎలా అరిగిపోతాయంటే, ఎప్పుడైతే ఖచ్చితంగా మనం వేయాల్సిన మోతాదు కంటే బట్టల్ని పెంచినప్పుడు ఖచ్చితంగా ఈ లోపల గ్రూవ్ స్లాట్ టైప్ ఉంటుంది, అది డ్యామేజ్ అయిపోయి అరిగిపోయి పూర్తిగా రన్నింగ్లో మనకి తిరిగేటప్పుడు ఎప్పుడైతే ఇలా తిరుగుతుందో అప్పుడు ఇది ఆ పల్సేటర్ సీటింగ్ ఇక్కడ బోల్ట్ వేసి మనం ఫిక్స్ చేస్తాం. అక్కడ బోల్ట్ కూడా పైకి వచ్చేసి ఈ పల్సేటర్ సీటింగ్ నుంచి పైకి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, వాషింగ్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ రిన్సింగ్ అనేది జరగాలి. రిన్సింగ్లో మనకి కంప్లీట్గా డ్రమ్ము తిరగాలి. డ్రమ్ము తిరిగేటప్పుడు ఇది తిరిగితే కానీ రిన్సింగ్ అనేది పూర్తి కాదు. ఆ కేసెస్లో ఇది అనేది మనకి పైకి వచ్చేయడం చేత ఇక కంప్లీట్గా సైకిల్ అనేది స్టాప్ అయిపోతుంది. అప్పుడు ఏంటి అని అంటే, ఈ యొక్క పల్సేటర్ని మీరు కనుక చేంజ్ చేసుకుంటే సరిపోతుంది.